హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. నేను మీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ అల్లరి పిల్ల వెంచుక. మా ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మేము వచ్చేసరికి మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ బాబుది ఫస్ట్ బర్త్డే. మేము బర్త్డే ఫంక్షన్కి వెళ్తున్నాము సాటర్డే ఈవినింగ్. ఇంకా వెళ్ళకూడదు అనుకున్నాం కానీ వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇంటి దగ్గర 6:30కి స్టార్ట్ అయ్యాము. తీరా చూస్తే అక్కడికి వెళ్ళేసరికి మాకు 8 అయిపోయింది ఫ్రెండ్స్. హూజ్ ట్రాఫిక్. ఇంకా ఫైనల్లీ అయితే వచ్చేసాము బర్త్డే ఫంక్షన్కి. చాలా బాగుంది ఇక్కడ గ్రాండ్. అసలు ఎంట్రన్సే చాలా మంచిగా బెలూన్స్తో చాలా బాగా డెకరేట్ చేశారు. పిల్లలకు వచ్చేసరికి టాటూస్ ఇలాగ బెలూన్స్తో ఇలాగ రకరకాలుగా క్యాట్ అలాగే అలాగా ఐటమ్ చేసిస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసరికి మెజిషియన్తో కూడా చేయించారు ఫ్రెండ్స్. మ్యాజిక్ షో చేయించారు పిల్లల కోసము. చాలామంది పిల్లల్ని స్టేజ్ మీదకి పిలిచి అలాగే ఇన్వైట్ చేసి చాలా బాగా చేయించాడు ఆ అబ్బాయి కూడా. ఇంకా నేను అన్నీ క్యాప్చర్ చేయలేదు కానీ చాలా బాగుంది. ఎంట్రన్స్ వెళ్ళంగానే కూడా మంచి బెలూన్స్తో చాలా బాగా డెకరేషను. హాల్ వచ్చేసరికి మొత్తం ఫిల్ అయిపోయింది. ఇంకా స్టార్టింగ్ మేము వెళ్ళేసరికి 8 అయింది. ఇంకా ఫుల్గా ఇంకా క్రౌడ్ లాగా అనిపించేసింది ఫ్రెండ్స్ ఉండే కొద్దికి కూడా. తినే వాళ్ళ ఫ్రెండ్, మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ మౌనిష చాలా బాగా మాట్లాడిద్ది నాతో కూడా. వాళ్ళ బాబుది ఫస్ట్ బర్త్డే చాలా బాగా చేశాడు. మెజిషియన్ వచ్చేసరికి మ్యాజిక్ షో మిరాకిల్గా చేస్తారు ఫ్రెండ్స్. అలాగే మేము అక్కడే ఉన్నాము, అంతే మిరాకిల్గా అన్ని షోస్ చూపించాడు. ఒక 10 టైప్స్ ఆఫ్ చూపించినట్టున్నాడు. నేను అన్నీ అయితే క్యాప్చర్ చేయలేదు, కొన్నే క్యాప్చర్ చేశాను. ఫుడ్ ఐటమ్ వచ్చేసరికి ఫస్ట్ వెళ్ళంగానే మాకు వెజ్ మంచూరియాను పైనాపిల్ జ్యూస్ లాంటిది ఇచ్చారు ఫ్రెండ్స్. చాలా బాగుంది ఐటమ్ కూడా. రెస్టారెంట్లో ఫుడ్ కూడా చాలా టేస్టీగానే ఉంది. అది వాళ్ళ బాబు కూడా చాలా బాగున్నాడు ఫ్రెండ్స్. క్యూట్గా తినలాగే ఉన్నాడు, మౌనిష అలాగే చాలా క్యూట్గా ఎంత అందంగా ఉన్నాడు. ఎవరి దగ్గరికి అడిగినా అలా వెళ్ళిపోతున్నాడు ఫ్రెండ్స్ వాడు బొడ్డోడు. వాడితో అడుగులు కూడా వేయించారు ఫ్రెండ్స్. 1 ఇయర్ అయిపోయింది కదా, అరిసెలు పెట్టి వాళ్ళ అమ్మమ్మ వాళ్ళందరూ పట్టుకుని అడుగులు కూడా వేయించారు బుడ్డగాడితో. నేనైతే ఇంకా అన్నీ అయితే తీయలేదు ఫ్రెండ్స్, ఎందుకంటే మా పాప అసలుగానే కాసేపు అయితే చాలా బాగా ఏడ్చేసింది ఫ్రెండ్స్. ఎత్తుకున్నా ఉండట్లేదు, కూర్చున్నా ఉండట్లేదు, అలా ఉంది పరిస్థితి. తిన్న తర్వాత సెర్లాక్ తీసుకెళ్ళాను, తినిపితే తినలేదు ఫ్రెండ్స్. తర్వాత బాయ్స్ని గర్ల్స్ని సపరేట్ చేసి చక్కగా చేపించాడు ఆ అబ్బాయి. అస్సలు తినలేదు. ఇంకా తర్వాత కొంచెం తింది. ఇంకా తిన్న తర్వాత నుంచి ఇంకా బాగానే ఆడుకుంది ఫ్రెండ్స్. ఇంకా ఫస్ట్ వెళ్ళినప్పుడు చాలా ఏడ్చేసింది. లోపలికి వెళ్ళంగానే ఎక్కడ చూసినా కూలింగ్, అస్సలు మొత్తం ఏసీ ఫ్రెండ్స్. అసలు అమ్మ పిల్ల దానికి ఉక్కిరి బిక్కిరి అయిపోయిందేమో అనుకున్నాను. కాసేపటికి కొంచెం కూల్ తగ్గించినట్టున్నారు, కూలింగ్ అనేసి ఆఫ్ చేస్తారు. అందరూ డిన్నర్కి వెళ్తున్నారు అనేసి అని. అప్పుడైతే కొంచెం నార్మల్గా ఆడుకుంది ఫ్రెండ్స్. చాలా బాగా ఎంజాయ్ చేసింది. మా బేబీ కూడా బెలూన్స్తో వాటితో పిల్లల్ని అందరినీ పిలిచి మ్యాజిక్ షో లాంటిది అలా చేయించారు. గర్ల్స్ బెస్టా బాయ్స్ బెస్టా అనేసి అడిగి పిల్లలతో చక్కగా చేయించారు. ఫైనల్లీ కేక్ కటింగ్ కూడా చేసేస్తున్నారు ఫ్రెండ్స్. ఇంకా అటు ఫ్యామిలీస్ ఉంటారు కదా, అందరూ కూడా అటు ఫ్యామిలీస్ ఇటు ఫ్యామిలీస్ అందరినీ పిలిచి కేక్ కటింగ్ చేయించారు. చాక్లెట్ కేక్ చాలా టేస్టీగా ఉంది. ఇంకా ఫుడ్ వచ్చేసరికి అన్నీ వెజ్ ఐటమ్స్ ఫ్రెండ్స్. నేను ఫుడ్ కూడా ఏం క్యాప్చర్ చేయలేదు, చాలా బాగా చేశారు. ఫుడ్ కూడా చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉంది కూడా. ఇంకా ఫైనల్లీ మేమైతే పేరెంట్ హ్యాండిల్ సైకిల్ ఇచ్చాం ఫ్రెండ్స్. బాబుకి యూజ్ అయితే ముందు అనేసి అని. అందరు కొలీగ్స్ 4 మెంబర్స్, మేము 4 ఫ్యామిలీస్ వెళ్ళాం. 4 మెంబర్స్ కలిపి 4 ఫ్యామిలీస్, కిడ్స్ వాళ్ళు కలిపి మేము ఒక 10 మెంబర్స్ అయినట్టున్నాం. మేమే పిల్లలతో కలిపి మేము ఇంకా 4 మెంబర్స్ కలిపి ఇంకా తీసుకున్నాం ఫ్రెండ్స్. తీసుకున్నాము. ఫైనల్లీ ఇంటికి వచ్చేసరికి 11:30 అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకోండి గిఫ్ట్ ఐటమ్ ఇచ్చారు మాకు. మాకు పేరెంట్స్కి వచ్చేసరికి గిఫ్ట్స్ ఇచ్చారు. పిల్లలకి కిడ్స్కి వచ్చేసరికి బ్యాగ్ ఇచ్చి లోపల పెన్సిల్స్ షార్ప్నర్స్ అన్నీ ఉన్నాయి. మా హస్బెండ్ ఇంకా కీ వేసేస్తున్నారు, పడుకోవాలి ఫ్రెండ్స్. మేము 11:30 అయిపోవచ్చింది. సో చాలా నైట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా లోపల హాల్లో ఉంటాం కాబట్టి అక్కడ మాకు చీకటిగా ఉందా వెలుతురుగా ఉండదు ఏం తెలియదు కదా. టైం కూడా ఇంకా అంత ఏం చూసుకోలేదు. ఇంకా అక్కడ ఉన్న హడావిడిలో టైం కూడా ఊరికే అయిపోయినట్టు అనిపించింది. అక్కడ నార్మల్గా పిల్లలు అలాగే ఫొటోస్ తీసాం ఫ్రెండ్స్. మేము నార్మల్గా దిగాము అక్కడ. స్టేజ్ మీద అవన్నీ కెమెరామెన్ తీస్తాడు కదా, అవన్నీ మేము తీసుకోలేము కదా. ఇంకా మా పాప చక్కగా ఆడుకుంది. ఇంకా ఫొటో స్టిల్స్ దిగమంటే ఏదో కొన్ని తీసాను ఫ్రెండ్స్ అంతే. కిందకి దిగి ఆడుకుంటుంటే అది కూడా తీసాను నార్మల్గా నుంచున్నప్పుడు అలాగా.
మా ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాగే సపోర్ట్ చేస్తే ఇంకా మంచి వీడియోస్తే మేము ముందుకు వస్తాము. ప్లీజ్ సపోర్ట్ మీ. ఇది